వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రేపటి నుంచి మంత్రి నారా లోకేష్ రష్యా పర్యటనకు వెళ్లనున్నారు. జూన్ 2 నుంచి 7వ తేదీ వరకు రష్యాలో ఐటీ శాఖ మంత్రి పర్యటించనున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ కి భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా లోకేష్ టూర్ సాగనుంది. సెయింట్ పీటర్స్బర్గ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొనున్నారు లోకేష్. అయితే రష్యా పారిశ్రామిక దిగ్గజాలతో ఏపీ మంత్రి ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడుల అవకాశాలపైన కీలక చర్చలు సాగుతున్నాయి. ఏపీ ఐటీ విద్యాశాఖల అభివృద్ధిపైన స్పెషల్ ఫోకస్ పెట్టనున్నారు. అయితే రష్యా వేదికగా ఏపీ బ్రాండ్ ను ప్రమోట్ చేయనున్నారు మంత్రి లోకేష్. మొత్తం 5 రోజుల పాటు రష్యాలో బిజీగా గడపనున్నారు లోకేష్. మొత్తం మీద లోకేష్ విదేశీ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. మరి చెప్పండి, లోకేష్ విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. దాదాపు 5 రోజుల పాటు రష్యాలో పర్యటించబోతున్నారు. ఎవరెవరితో భేటీ సాగేటువంటి అవకాశం కనబడుతుంది? పూర్తి షెడ్యూల్ ఏంటి? ఏదైతే 5 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ మంత్రి అయినటువంటి నారా లోకేష్ రష్యా పర్యటన ఖరారైంది. జూన్ 2 నుంచి 7వ తేదీ వరకు రష్యాలో ఐటీ శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ పర్యటించనున్నారు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినంత వరకు కూడాను పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన వనరులకు చూపిస్తూ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినంత వరకు కూడా పెట్టుబడులు ఆకర్షించే విధంగా కూడా తన పర్యటన ఉండబోతా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ఏదైతే ఎకనామిక్ ఫోరం లో పాల్గొనేటటువంటి పరిస్థితితో పాటుగా ఏదైతే రష్యాలో పరిశ్రమలకు సంబంధించిన దిగ్గజాలతో ఆయన భేటీ అయ్యేటటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. 5 రోజుల పాటు బిజీ షెడ్యూల్ అయితే పెట్టుకున్నటువంటి సిచ్యువేషన్. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినంత వరకు కూడా ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ని రష్యాలో చూపించేందుకైతే మంత్రి నారా లోకేష్ వెళ్ళినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు ఉన్నటువంటి తీర ప్రాంతంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ వనరులను అక్కడ చూపించేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇప్పటికే గూగుల్ డేటా సెంటర్ కానీ అదేవిధంగా మెటల్ స్టీల్స్ లాంటి కంపెనీలకు సంబంధించినంత వరకు కూడా శంకుస్థాపనలకు సంబంధించిన అంశాలతో పాటుగా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులను ఆకర్షించే విధంగా కూడా తన పర్యటన ఉండబోతా ఉంది. 5 రోజుల పాటు రష్యాలో వివిధ కంపెనీలకు సంబంధించినంత వరకు కూడా సీఈఓలతో పాటుగా ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యేటటువంటి ఆస్కారం అయితే కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినంత వరకు కూడా ఐటీ మరియు విద్యా రంగం పైన దృష్టి సారించినట్లుగా తెలుస్తా ఉందని చెప్పొచ్చు. దానికి సంబంధించినంత వరకు కూడా పూర్తిగా పెట్టుబడులు ఆహ్వానించడానికి సింగిల్ విండో సిస్టమ్ ద్వారా వాళ్ళని ఆహ్వానించే విధంగా కూడాను అనేక ఏర్పాట్లు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైతే మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తూ రష్యాలో 5 రోజుల పాటు పర్యటించే ఆస్కారం అయితే కనిపిస్తా ఉంది. 5 రోజుల పాటు కూడా తన షెడ్యూల్ బిజీగా సాగేటటువంటి ఆస్కారం అయితే కనిపిస్తుంది. దాదాపు అంటే ఏపీ విద్యా ఐటీ శాఖల మీద ఎక్కువగా ఫోకస్ పెడుతున్నట్లుగా తెలుస్తుంది. అంటే ఎలాంటి ఒప్పందాలు వాళ్ళు కంపెనీలతో ప్రస్తావనకు వచ్చేటువంటి అవకాశం ఉండొచ్చు? ఖచ్చితంగా రష్యాకు సంబంధించినంత వరకు కూడా పర్యటనలో వివిధ దిగ్గజ కంపెనీలు, ఎందుకంటే రష్యాకు సంబంధించి ఎకనామిక్ ఫార్మ్ ఏర్పాటుకు సంబంధించినంత వరకు కూడా అక్కడ వివిధ కంపెనీలకు సంబంధించిన సీఈఓలతో ఏదైతే ఏపీకి సంబంధించినంత వరకు ఐటీ రంగాన్ని, అంటే ఇప్పటి వరకు హైదరాబాద్ లో ఉండేటటువంటి ఐటీ రంగాన్ని డెవలప్ అయినంత స్థాయిలోనే ఆంధ్రాకు సంబంధించినంత వరకు కూడా ఐటీ రంగాన్ని డెవలప్ చేసేందుకు ముందుకు అడుగులు పెడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో, ఎందుకంటే సీ కేబుల్ ద్వారా గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. డేటా సెంటర్ అనేది ఒరిజినల్ గా ఆంధ్రప్రదేశ్ కు వస్తున్నటువంటి తరుణంలో ఐటీ కంపెనీలకు సంబంధించినంత వరకు కూడా పెట్టుబడులు ఆహ్వానించేందుకు, ఎందుకంటే డేటా సెంటర్ అనేది ఏపీలో ఉన్నటువంటి నేపథ్యంలో ఐటీ కంపెనీలు కూడా డేటా సెంటర్ కి దగ్గరకు ఉండేటటువంటి ప్రాంతాలకు వస్తే వాళ్ళకు ఉండేటటువంటి ఎక్స్పెన్సివ్ తగ్గేటటువంటి పరిస్థితి ఉంటుంది. దానికి సంబంధించినంత వరకు కూడా ఐటీ కంపెనీల ఆహ్వానంతో పాటుగా మరీ ముఖ్యంగా ఏదైతే విద్యకు సంబంధించినంత వరకు విద్యకు సంబంధించి విదేశీ విద్యలకు సంబంధించినంత వరకు కూడా ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నప్పటికీ కూడా విదేశాల్లో ఉండేటటువంటి ఏదైతే కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ దానికి సంబంధించినంత వరకు కూడా వివిధ రష్యాలో ఉండేటటువంటి మరీ ముఖ్యంగా రష్యాకు సంబంధించినంత వరకు కూడాను వైద్య రంగంతో పాటుగా అనేక రంగాల్లో అక్కడ విద్యకు సంబంధించినంత వరకు కూడా ఆయన చూసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ విధంగా కూడా విద్యా సంస్థలకు సంబంధించినంత వరకు కూడా ఎటువంటి ప్రతిపాదనలు తీసుకురావాలి నెక్స్ట్ లెవెల్, ఎందుకంటే ఇప్పుడు వచ్చేటటువంటి జనరేషన్ కి సంబంధించినంత వరకు కూడా విద్యలో సమూలమైనటువంటి మార్పులు తీసుకురావాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఏ స్థాయిలో విద్యకు సంబంధించినంత వరకు కూడా విద్యార్థులను తయారు చేయాలి, ఎందుకంటే ఈ నేటి బాలలే రేపటి ఏదైతే రాష్ట్రానికి సంబంధించినంత వరకు కూడా పెట్టుబడి ఆహ్వానించేటటువంటి పౌరులు అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి రాష్ట్రానికి సంబంధించినంత వరకు కూడా ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు విదేశీయులకి తరలిపోతున్నటువంటి పరిస్థితి, విదేశాల్లో చదువుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా అటువంటి
విద్యార్థులకు సంబంధించినంత వరకు కూడా సొంత రాష్ట్రంలో విద్యార్థులకి యూనివర్సిటీల ఏర్పాటుతో పాటుగా ఏదైతే నెక్స్ట్ కి సంబంధించినంత వరకు వాళ్ళకి సంబంధించిన సమూలమైనటువంటి విద్యా వ్యవస్థలో మార్పులు చేయాలంటే ఎటువంటి మార్పులు చేయాలనే దానిపై కూడా ఈ పర్యటనలో ఆయన చూసేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దాంతో పాటుగా ఐటీ రంగం డెవలప్మెంట్, వివిధ కంపెనీలకు సంబంధించినంత వరకు ఏదైతే ఐటీ విద్య కాకుండా రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు ఏది ఆస్కారం ఉండబోతుంది, రాష్ట్రానికి సంబంధించినంత వరకు కూడా వనరులు ఏదైతే మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినంత వరకు కూడా కోస్టల్ కి సంబంధించి ఏదైతే శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే అటు చిత్తూరు వరకు ఉండేటటువంటి మొత్తం అంతా కూడా సీషోర్ అంతటినీ కూడా వాడుకునే విధంగా, దాంతో పాటుగానే కోస్టల్ కారిడార్ అంతా కూడా గతంలో వచ్చినటువంటి నేపథ్యంలో పెట్టుబడులు ఆహ్వానించడానికి, పరిశ్రమలు నెలకొల్పడానికి అత్యంత అవకాశం ఉండేటటువంటి ప్రాంతాలను చూపిస్తూ పెట్టుబడులను ఆహ్వానించడానికి అయితే మాత్రం నారా లోకేష్ పర్యటన ప్రాతినిధ్యం వహిస్తుందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ఈ పర్యటనలో దాదాపుగా ఆంధ్రప్రదేశ్ కు భారీ స్థాయిలో పెట్టుబడులు తెచ్చేందుకు 5 రోజుల పాటు ఆయన షెడ్యూల్ ఖరారు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. రైట్ భరత్, థ్యాంక్ యూ. మొత్తం మీద రేపటి నుంచి దాదాపు 5 రోజుల పాటు మంత్రి నారా లోకేష్ రష్యా పర్యటన కొనసాగనుంది. జూన్ 2 నుంచి 7వ తేదీ వరకు రష్యాలో పర్యటించనున్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కి భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగబోతుంది. సెయింట్ పీటర్స్బర్గ్ ఎకనామిక్ ఫోరం లో పాల్గొనున్నారు మంత్రి. రష్యా పారిశ్రామిక దిగ్గజాలతో కూడా ఏపీ మంత్రి లోకేష్ ప్రత్యేకంగా భేటీలు కానున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడుల అవకాశాలపైన కీలకమైనటువంటి చర్చలు సాగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇక ఏపీ ఐటీ విద్యాశాఖ అభివృద్ధి పైన కూడా ప్రధానంగా ఫోకస్ పెట్టనున్నారు. అయితే ఈ పర్యటనలో భారీగా పెట్టుబడుల ఆకర్షణ సాగనుంది. మరి ముఖ్యంగా ఏపీ బ్రాండ్ ను రష్యా వేదికగా ప్రమోట్ చేయనున్నారు మంత్రి లోకేష్.